మనుగురు పట్టణంలోని డివై ఫంక్షన్ హాల్లో మా పోలీసులకు అదేవిధంగా పోలీస్ కుటుంబ సభ్యులకు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనిలో మనం అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు, ఆర్థో, గైనిక్, ఈఎన్టీ, ఐ, న్యూరో, కార్డియాలజీ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా నేను మా పోలీసుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పోలీసులు మీకు అందరికీ తెలుసు, రౌండ్ ది క్లాక్ 24/7 మేము డ్యూటీలో ఉంటాము. మాకు పని ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. దీనివల్ల అంటే సైకోసోమాటిక్ అంటే మా ఒత్తిడి కారణంగా, మా స్ట్రెస్ కారణంగా రకరకాల వ్యాధులకు కూడా గురవుతుంటారు. ముఖ్యంగా దీంట్లో బీపీ, షుగర్, అదేవిధంగా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తుంటాయి. కాకపోతే మా పని ఒత్తిడిలో సమయం లేక మేము మా సిబ్బంది కానీ మేము కానీ మెడికల్ టెస్టులు చేసుకోము. ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండా రోజు అదేవిధంగా చిన్న చిన్న సిగ్నల్స్ బాడీకి అందుతున్నప్పటికీ మేము అదే నిర్లక్ష్యం చేస్తూ ముందుకు సాగుతాం. దానివల్ల హార్ట్ అటాక్లు కావచ్చు, ఇంకా రకరకాల సీరియస్ ఇల్నెస్కు గురయ్యే అవకాశం ఉంది. దాన్ని నివారించడానికి మా జిల్లా ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి అదేవిధంగా పోలీస్ ఫ్యామిలీస్ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనుగురులో నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అందరికీ మా మెడికల్ వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి టెస్ట్ చేసుకుంటే కానీ బయటకు రాదు. వాళ్ళు టెస్ట్ చేసుకునే సమయం ఉండదు, వాళ్ళకు అంత తీరిక ఉండదు. అందువల్ల మేము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటు మెడికల్ క్యాంపును మా మనుగురు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీసులు హోంగార్డ్ ర్యాంక్ నుంచి డిఎస్పీ ర్యాంక్ వరకు అందరూ కూడా టెస్టులు చేసుకోవాలని, అదేవిధంగా అన్ని పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇటువంటి టెస్టుల్లో కొన్ని బయటపడతాయి. బీపీ బయటపడవచ్చు, షుగర్ బయటపడవచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే కార్డియో రిలేటెడ్ కానీ బయటపడవచ్చు. వస్తే వాటికి ఫర్దర్ టెస్టులు అంటే ఇప్పుడు ఇక్కడ మనం మనం ప్రిలిమినరీ టెస్టులు చేస్తున్నాం. దానిలో అంతా ఓకే ఉంటే వెళ్ళండి, లేదు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి, ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఫర్దర్గా కూడా వాళ్ళను అంటే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ చేయించడానికి మేము సిబ్బందికి మేము తోడ్పాటు చేస్తాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్ వాళ్ళ విలువైన టైమును, వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈవెన్ భద్రాచలం నుంచి కూడా న్యూరో అండ్ ఇద్దరు డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ సందర్భంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.